హాయ్ జెన్లారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నైతే నేను గుంటూరులో గోరంట్లో జరుగుతున్న సంపూర్ణరాత్రి ఉపవాస ప్రార్థనకైతే నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడ గుంటూరు బస్ దిగగానే మా అన్న అయితే వచ్చాడు. నన్ను డ్రాప్ చేసుకుని మేమిద్దరం అయితే వెళ్తున్నామండి. చూడండి, గుంటూరులో అయితే ఎంత ట్రాఫిక్ ఉందోనండి. చాలా బాగుంది గుంటూరు సిటీ అయితే. ఇంక మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాం అన్నమాట. దేవుడు మాతో మాట్లాడాలి. ఎంతైనా ఒక పెద్ద సేవకులు వస్తున్నారు అంటే ఆ ఎగ్జైట్మెంట్ అనేది వేరుగా ఉంటుంది కాబట్టి ఇంకెప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నామండి. ఇంక మేము వచ్చాము. వచ్చేలోపు అయితే అక్కడ ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అనిల్ అన్న అయితే ప్రేయర్స్ అయితే చేయిస్తున్నాడండి గుడారాల కోసం. గుడారాల నిమిత్తం అయితే ప్రార్థన చేయమని చెప్పగానే అందరూ మోకరించి అయితే భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఇంక తర్వాత అయితే అబ్రాహ్మణ్ అయితే వచ్చాడండి. అబ్రాహ్మణ్ వచ్చి మీలో ఎంతమంది సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నారు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ద్వారా అనగానే ఎంతమంది అయితే లెగిచారండి. నేనైతే చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే ఇంతమంది జీవితాల్లో గొప్ప కార్యం చేశారని వాళ్ళు లెగిచి చెప్పడం చాలా ఆశ్చర్యం అనిపించింది. వెంటనే అయితే ఇంకా అబ్రాహ్మణ రమేష్ అన్న అయితే వర్షిప్ అయితే స్టార్ట్ చేశారు. వర్షిప్ అయితే కొత్త పాట అయితే పాడారు. నీతి నియమాలకు నిలయమా చెప్తాడు. చాలా చాలా బాగా చెప్పాడు. ఇప్పుడున్న దివ్య తేజోమయ నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి విజయ ధ్వజముతో నీకే ఆరాధన నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై విజయ ధ్వజముతో. తర్వాత 666 మందులు వచ్చింది. 666 మందులు వచ్చినప్పుడు అది సాతాను ఏలుబడి చేస్తాడు. 3.5 సంవత్సరాలు శ్రమకాలం, 3.5 సంవత్సరాలు బహుశ్రమకాలం అని దాని గురించి అయితే చెప్పాడు. అమ్మో, 7 సంవత్సరాలు అయితే సాతాను ఏలుబడి చేస్తాడు. మనమైతే జాగ్రత్తగా ఉండాలి.